సంక్రాంతి అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భీమవరం అంటే సంక్రాంతి అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటారు. దానికి నిదర్శనంగా ఈ రోజు భీమవరంలో సినిమా సెట్టింగ్ తలపించినట్లుగా భారీ బ్యానర్స్, ఎల్ఈడి లైట్స్, క్యారీ వ్యాన్స్, పెద్ద పెద్ద క్రేన్ తో 25 ఎకరాల ఖాళీ స్థలంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి వేడుకల్లో సాంప్రదాయ కోడి పందాలు నిర్వహిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. కత్తులు కట్టి కోడి పందాలు నిర్వహిస్తారో, సంప్రదాయంగా కోడి పందాలు వేస్తారో చూడాలి మరి. మా ఊరు భీమవరం. నేను చదువుకునేది బెంగళూరులో. ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చినా రాకపోయినా సంక్రాంతి మాత్రం తప్పకుండా ఇంటికి వస్తాము. ఎందుకంటే సంక్రాంతి అంటేనే మా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. భీమవరం అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే భీమవరం. సంక్రాంతి అంటే కోడి పందాలు, గుండాట, పేకాట కాకుండా బొమ్మల కొలు కూడా సంక్రాంతియే. మీరందరూ తప్పకుండా వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మీరు మీ ఇంట్లో సభ్యులతో, మీ చిన్న పిల్లలు, మీ భార్య పిల్లలతో వచ్చి సంక్రాంతి వేడుకలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వెంకట. నేను వాషింగ్టన్ DC నుంచి వచ్చాను. నేను పుట్టి పెరిగిన భీమవరమే. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలకు వస్తాము. ఈ సంవత్సరం చాలా స్పెషల్, ఎందుకంటే మన రఘురామ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలు మిస్ అవ్వకూడదని చెప్పి నాతో పాటు చాలా మంది US నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారు. అలాగే గబ్బర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బరిలో అన్ని సంక్రాంతి సంబరాలు అన్ని ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయడానికి మేమంతా ఎక్సైటెడ్ గా ఉన్నాం. సంప్రదాయాల్లో భాగంగా ఏంటంటే మేము ప్రతి సంవత్సరం మాకు ఈస్ట్ గోదావరిలో 2 ప్రాంతాల్లో పెట్టడం జరిగింది గతంలో. ఈ సంవత్సరం ఏంటంటే భీమవరంలో కోడి పందాలకి మొత్తం సంప్రదాయానికి మెయిన్ ఒక ఊరికి సింబాలిక్ గా చెప్పుకుంటే భీమవరం. ఆ భీమవరంలో ఏంటంటే మా రఘురామకృష్ణరాజు గారి సహకారంతో ఏంటంటే ఆయన పేరు ఎందుకంటే గతంలో ఏదో చిన్న జరగని సందిగ్ధంలో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి తేవడం జరిగింది. ఇంకా అటువంటి ఆయన ఉన్న ప్రాంతంలో అయితే చాలా బాగుంటుందని మేము కూడా ఇక్కడికి వచ్చి సంవత్సరానికి 360 రోజులు ఎలా ఉన్నా మిగతా 5 రోజులు కొంచెం ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఏపీ, తెలంగాణ నుంచి, బయట స్టేట్ల నుంచి, బయట కంట్రీస్ నుంచి కూడా